హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ కాకరకాయ ఫ్రై అండి. అసలు సాల్ట్, పసుపు, కారం ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్నానండి. చాలా సింపుల్ రెసిపీ అండి. కాకరకాయలు, ఉప్పు, కారం, పసుపు అంతేనండి. ఇంగ్రీడియంట్స్ ఏమీ ఎక్కువ లేవు. అసలు మంచి రెసిపీ అండి. చాలా తొందరగా అయిపోతుంది. ఇట్లా చెక్కు తీసుకోవాలి. పైన మరీ ఎక్కువ ఏమి తీసుకున్న అవసరం లేదండి. అసలు చేదు అనేది కొంచెం కూడా ఉండదు మీకు. అట్లా ఉంటుంది ఫ్రై అండి. ఇలా చెక్కు తీసేసుకుని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేయాలి, చాలా తొందరగా అయిపోవాలి, కాకరకాయలు ఉన్నాయి అనుకునేటప్పుడు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలంటే చాలా టైం టేకింగ్ అండి. ఇలా ముక్కలు చేసేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఆ ఫ్రై అయితే చాలా టైం టేకింగ్, ఇదైతే తొందరగా అయిపోద్ది. ఇలా మధ్యలో కట్ చేసుకుని ఆయిల్ అండి ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇలా కొంచెం సిమ్లో పెట్టుకుని కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు, మరీ సిమ్లో కాదు, కొంచెం ఎక్కువ పెట్టుకొని ముందు పసుపు, సాల్ట్ వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని అలా జాయిగా వేపుకోవచ్చండి. అంటే కొంచెం మీడియంలో పెట్టుకుని కూడా దగ్గరుండి వేపుకోవచ్చు, అప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఆయిల్ సరిపోతే మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. కాకరకాయ ఒకటి, అరటికాయ ఒకటి ఆయిల్ చాలా పడుతుందండి ఫ్రైలకి. నేను ఆయిల్ వేసుకున్నాను ఒక 2 స్పూన్లు. ఇప్పుడు మళ్ళీ కూడా చూసుకోవాలి, చూసుకుంటూ అయితే ఉండాలి. మంచిగా సిమ్లో కంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి. కారం వేసేసుకుందాము. కారం వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ అలాగే వేపుకోవాలండి. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అట్లాగా మంచిగా కలుపుకొని ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలండి. మరీ ఎక్కువ వద్దు, కొన్ని అంటే పెద్ద ముక్కలు కదా, కొన్ని వాటర్ పోసుకొని వేపుకుంటే అదే ముక్క ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుందండి. తర్వాత మళ్ళీ ఇలా మీడియం పెట్టుకొని ఇలా దగ్గరికి రానిచ్చుకోవాలి. మంచిగా ఎగిపోద్దండి. ఒక్క ముక్క చాలా రైస్లోకి తీసుకోవచ్చండి, అంత బాగుంటుంది. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. కొంచెం సపోర్ట్ చేయండి.